వేలిముద్ర వేసే వ్యక్తులుంటే కాదు, అన్ని వర్గాల్లో చదువుకున్న వారిని సమర్థవంతులను రాజకీయాల్లోకి ఆలోచించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. అందరికీ సామాజిక న్యాయం చేయాలని ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఒకటే నినాదం, తెలుగు జాతి ఆత్మ గౌరవం. రెండోది, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు. ఈరోజు మనందరికీ తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికి తొలి రాష్ట్రం తెలుగు వారి కోసం ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు గారు అయితే, ఆ తర్వాత మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు. బడుగులకు మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు. ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొస్తే తర్వాత 40, 50, 20, 30 సంవత్సరాలకి ఆ దేశంలోనే ఒక చట్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగంలో ఆ రోజు రిజర్వేషన్లు కల్పిస్తే కాదు, బీసీలు కూడా ఉన్నారు, వీళ్ళకు కూడా అన్యాయం జరిగిందని మొట్టమొదటిసారిగా 20% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా ఆడవారికి, మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం రావాలి, రాజకీయాలకు ప్రవేశం రావాలని ఆ రోజు 9% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే దాన్ని నేను వచ్చిన తర్వాత 33% చేస్తే ఈరోజు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో, శాసనసభల్లో 33% రిజర్వేషన్ల మహిళలు రాబోతున్నాయి. అది మార్పుకు నాంది. ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, ₹2 కేజీ బియ్యం. అప్పటి వరకు కొన్ని వర్గాలైతే రైస్ తినే పరిస్థితి లేదు, జొన్నలు, సజ్జలు, రాగులే తినే పరిస్థితిలో ఉంటే మొట్టమొదటిసారిగా ₹2 కేజీ బియ్యం పెట్టి ఆహార భద్రతకు నాంది పలికిన వ్యక్తి. తర్వాత ఈరోజు మనం చూస్తే పీడిఎస్ కానీ ఇవన్నీ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన స్ఫూర్తితో మీరు ఇంకొక వారిని చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రవేశపెట్టారు. ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు 1,00,000 మందికి అన్నదానం అనునిత్యం పెట్టే పరిస్థితి వచ్చింది. దాతలే ముందుకు వచ్చారు. ఈరోజు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా కార్యక్రమాలు జరిగే పరిస్థితికి వచ్చింది. అవన్నీ చేసిన తర్వాత ఈరోజు మనం ఆలోచించి మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర 225 ఉన్నాయి. తొందరలో మళ్ళీ ఒక 700 అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇదే కాకుండా ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే వృద్ధులకు పింఛను ₹35 ప్రారంభించారు. ఆ తర్వాత నేను ₹70 చేశాను. మళ్ళీ నేను వచ్చిన తర్వాత 200 ఉంటే 2000 చేశాం. ఈరోజు 4000, 6000, 10,000, 15,000 పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక చరిత్ర. అలాంటి చరిత్ర